అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ లేత మనసులు. రచన శివపురపు శారద గారు. స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ అయిపోగానే ఇంటికి బయలుదేరిపోయాం. పాపని తీసుకుని వక్తృత్వపు పోటీలోనూ వ్యాసరచన పోటీలోనూ ప్రథమ బహుమతులు తేల్చుకున్న పాపను పెద్దలంతా అభినందించారు. ముఖ్య అతిథి చేతుల మీదుగా తమ బహుమతులు అందుకుంటుంటే పులకించిపోయాను. నా పక్కనే కూర్చున్న ఆయన కూడా అదే అనుభూతి పొందినట్టున్నారు. పాప మాత్రము అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. ఏదో పోగొట్టుకున్న దానిలా ఆలోచిస్తూ వెనుక సీట్లో కూర్చుంది. ఏం తల్లి అదోలా ఉన్నావు అన్నాను. కారు బయలుదేరుతుంటే అది వస్తుందనుకున్నాను, రాలేదు. వచ్చి ఉంటే భలే మజా వచ్చేది అంది విచారంగా ముఖం పెట్టి. తన మాటలు నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ పాపే అందుకుంది. అదేనమ్మా శిరీష, నేనంటే కుళ్ళి చస్తుంది. మా క్లాసే బి సెక్షన్. నాకు 2 ఫస్ట్ ప్రైజులు రావడం, అది చూడవలసింది కావాలనే ప్రోగ్రామ్స్ ఎగ్గొట్టింది. ఎంతో ఆశపడ్డాను అది కుళ్ళుతుంటే చూడాలని అంటూ పాప చెబుతుంది. ముందు సీట్లో ఆయన ప్రక్కన కూర్చున్న నాకు ఎవరో వెన్ను చరిచినట్టు అనిపించింది. నా బాల్యంలో జరిగిన ఓ సంఘటన కళ్ళ ముందు యథాతథంగా పారాడింది. సినిమా మా పరీక్షలు మరో 2 రోజుల్లో ముగుస్తాయనగా రిలీజ్ అయింది. సినిమాల్లోని చిన్న చిన్న సన్నివేశాలు పత్రికలో వచ్చేవి. ఆ రోజుల్లో వాటిని చూసినప్పుడల్లా ఆ సినిమా ఎలాగైనా చూడాలని పట్టుదల పెరిగింది నాలో. పరీక్షలు అయిపోయాయి. ఆ రోజే ఆ సినిమా చూడాలని నిశ్చయించుకున్నాను. అమ్మ, పరీక్షలు అయిపోయాయి కదా, నేను మంజు సినిమాకి వెళ్దామనుకుంటున్నాం. చిన్నపిల్లల సినిమానే చాలా బాగుందట. లక్ష్మీ టాకీస్లో ఆడుతుంది. మంజు వాళ్ళ నాన్నగారు దానిని వెళ్ళమని డబ్బులు ఇచ్చారు అంటూ అమ్మ దగ్గర ప్రస్తావించాను. నా వైపు ఒకసారి నిశితంగా చూసి, నా దగ్గర డబ్బులు లేవు, నాన్నగారిని అడుగు, అయినా నెలాఖరు, ఇప్పుడు సినిమాలేంటి చెప్పు అంది అమ్మ నా ఉత్సాహంపై నీళ్లు చల్లేస్తూ. 70 పైసలే కదమ్మా, నేల టిక్కెట్టుతో వెళ్తాము అంటూ నా పట్టుదలను వదిలించదలుచుకోలేదు. చెప్పాను కదమ్మా, నా దగ్గర డబ్బులు లేవు, నాన్నగారిని అడుగు అని కుండబద్దలు కొట్టేసింది అమ్మ. నాన్నగారు పడుకున్నారు. ఇప్పుడు లేపానంటే తిడతారు. మేట్నీ టైం అయిపోతుందమ్మా, మంజు కూడా వచ్చేస్తూ ఉంటుంది, ప్లీజ్ నువ్వే అడుగు నాన్నగారిని అంటూ ప్రాధేయపడ్డాను అమ్మని. మరీ ముందే అడిగి తీసుకోవలసింది. ఇప్పుడు ఇలా నా పీక మీద కూర్చోకుండా. అమ్మ మాటల్లో విసుగుదల. ఏం చెయ్యాలో పాలుపోక నాన్నగారి వైపు చూశా. కొద్దిగా అటు ఇటు కదులుతున్నారు. లాభం లేదు. ఇక ధైర్యం చేయవలసిందే. చూడాలనుకున్న సినిమా కళ్ళ ముందు మెదులుతుంది. మెల్లగా నాన్నగారి మంచం వద్దకు చేరి వీలైనంత నెమ్మదిగా నాన్నగారు అని పిలిచాను. ఆయన ముఖ కవళికలు నా పిలుపు విన్నారనే చెబుతున్నాయి. కానీ ఆయన పలుకలేదు, కదలలేదు. నిరాశగా అమ్మని చూశా. తను కూడా ఏమీ మాట్లాడలేదు. నీ పాటలు నువ్వు పడు అన్నట్టు నన్ను చూసి మౌనం వహించింది. నాన్నగారు అంటూ కాస్త గట్టిగా పిలిచాను ధైర్యం కూడదీసుకొని. అన్నారు ఆయన. మంజు నేను సినిమాకి వెళ్దామని నీళ్లు నమిలాను. ఏమిటి? కళ్ళు తెరవకుండానే ఆయన ప్రశ్నించారు. మంజు, ఇది కలిసి సినిమాకి వెళ్తారట. పరీక్షలు అయిపోయాయి కదా, నన్ను టిక్కెట్కి డబ్బులు అడిగింది. నా దగ్గర లేవు. మిమ్మల్ని అడగమన్నాను. నేల టిక్కెట్కేలేంటి అంది అమ్మ నా ప్రపోజల్కి మద్దతు తెలుపుతూ. ఏమనుకున్నారో ఏమో, జోబులో నుంచి ₹1 తీసి ఇవ్వు అని అటువైపు తిరిగి పడుకున్నారు. అమ్మ దగ్గర రూపాయి తీసుకుని గబగబా ముస్తాబైపోయాను. మంజు రాగానే లేడి పిల్లల గంతులేస్తూ సినిమాకి బయలుదేరాను ఉత్సాహంగా. మంజుకి నాలాగా డబ్బులకి ఇబ్బంది లేదు. అది నాకు చిన్నప్పటి నుంచి, అంటే 2వ క్లాసు నుండి ఫ్రెండ్. ఇద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేవు. నాన్నగారు నాకు అప్పుడప్పుడు ఇచ్చే 10 పైసలతో నేను కొన్న పెప్పరమెంట్లలో సగం నాకు, సగం తనకి. అయితే వాళ్ళ నాన్నగారు దానికిచ్చే రూపాయితో అది కొన్న క్యాడ్బరీస్ సగం నాకు, సగం దానికి. నేను వారానికోసారి కొంటే అది 2 రోజులకోసారి కొనేది. ఇద్దరం కాలినడకనే బయలుదేరాం.
లక్ష్మీ టాకీస్కి. అడ్డదారిలో బయలుదేరిన కనీసం 2 కిలోమీటర్ల నడక మాది. ఎందుకు వెరిసే వయసు కాదు. మిట్ట మధ్యాహ్నం టెండాల మమ్మల్ని ఏమాత్రం బాధించడం లేదు. రెండో మలుపు తిరగగానే మా ఇంటి దగ్గరలోనే ఉండే 3 అమ్మాయిలు మా ముందర నడుస్తూ కనిపించారు. ఒక ఆమె పెద్దారెడ్డి గారమ్మాయి, ఇంకొక ఆమె హెడ్ మాస్టర్ గారమ్మాయి, మరో అమ్మాయి షావుకారు సుబ్బారావు గారమ్మాయి. 3 సంపన్న కుటుంబాల వారు కావడం వలన తలపొగరు జాస్తిగా ఉన్నవారు. మా 2 గదులు ఇల్లు చూసి ఏదో విధంగా ఎకసెక్కం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారెప్పుడు. చదువులో మొద్దులు, నాలా మంచి మార్కులు తెచ్చుకోరు. వారితో ఎప్పుడూ కలవను నేను. 3 మాకు 100 గజాల ముందు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. నాకు అనుమానం వచ్చింది. కొంపదీసి వాళ్ళు కూడా మేము వెళ్ళబోయే సినిమాకే వెళ్తున్నారా అని. మంజుతో అదే మాట అన్నాను. వస్తే రాని, మనకేంటి అంది క్యాజువల్గా. వాళ్ళకి తలపొగురు. నిన్నెప్పుడైనా ఏమైనా అన్నారా? లేదు, కానీ నాకు తెలుసు మనం నేల టిక్కెట్కి వెళ్తాం కదా, వాళ్ళు మనని చూసి వెక్కిరిస్తారేమో, వాళ్ళు ఫస్ట్ క్లాస్ టిక్కెట్ కొనుక్కుంటారు అన్నాను. దానికి బల్బు వెలిగింది. మరేం చేద్దాం అంది. నేను కొంచెం ఆలోచించి, వాళ్ళకి కనిపించకుండా మనం వెళ్దాం, జనం ఎక్కువగా ఉంటారు, కొత్త సినిమా కదా, లోనికి వెళ్ళిపోయాక మనని గుర్తించలేరులే అన్నాను. తను తల పంకించింది. ఒకవైపు హాలుకి త్వరగా చేరుకోవాలని ఆతృత, మరోవైపు వాళ్ళ కంటబడిపోతామేమోనని బెదురు. సినిమా చూడబోతున్నానని ఉత్సాహాన్ని చంపేస్తున్నాయి. వాళ్ళ కంటబడకుండా జాగ్రత్తగా పడుతూ వారి ననుసరిస్తున్నాము. ఈరోజే వీళ్ళు సినిమాకి రావాలా? లోపల తిట్టుకుంటున్నాను. వాళ్ళని హాలుకి చేరుకున్నాము. ఆదరాబాదరాగా టిక్కెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తుంటే ఆలీ కనిపించాడు. అతడు మా పక్కింటి ఆంటీ చుట్టాల అబ్బాయి. ఉద్యోగం కోసం ఆంటీ వాళ్ళింటికి వచ్చాడని తెలుసు. సరే సుజాత, మీరేంటి ఇలా వచ్చారు? సినిమా చూడ్డానికా అన్నాడు మా దగ్గరకు వచ్చి నవ్వుతూ. అవునంటూ తలూపాం. మేం త్వరగా టిక్కెట్లు తీసుకొని హాలులోకి వెళ్ళిపోవాలని ఉంది నాకు. అతడు అడుగుతున్న ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పాను. టైం అవుతుంది, టిక్కెట్లు దొరకవు, ఆలస్యమైతే మేము వెళ్తాం ఇక అన్నాను. అప్పుడు చెప్పాడు, ఈ హాల్ మేనేజర్ని నేను అని. అలాగా అని పోబోతుంటే, నేను మేనేజర్ని అని చెప్తుంటే టిక్కెట్లు కొంటానంటావేమిటి? ఇలా రండి నాతో అని ఆఫీసులోకి తీసుకొని వెళ్ళాడు మమ్మల్ని. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, అలసిపోయినట్టున్నారు, మంచినీళ్లు త్రాగండి ముందు అని బాయ్తో మంచినీళ్లు 2 గ్లాసులతో తెమ్మన్నాడు. అతడికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాం. బాయ్ గ్లాసులతో నీళ్లు తెచ్చి మా ఎదురుగా టేబుల్ మీద పెట్టాడు. వీళ్ళని తీసుకొని వెళ్ళి విఐపి లాంచ్లో కూర్చోబెట్టు అన్నాడు. మేము నీళ్లు తాగాక బాయ్తో అనుకోని అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను. పైకి మాత్రం గంభీరంగా ముఖం పెట్టాను. బాయ్ మమ్మల్ని సాదరంగా తీసుకెళ్లి విఐపి సీట్లలో కూర్చోబెట్టాడు. వాళ్ళు 3 బహుశా ఫస్ట్ క్లాసులో కూర్చొని ఉంటారనుకున్నాను. విఐపి సీట్లలో కూర్చుంటూ థియేటర్ ఓనర్లు, సినిమా యాక్టర్లు ఎప్పుడైనా వస్తే ఈ సీట్లలో కూర్చుంటారట బాయ్ చెప్పాడు. పులికించిపోయాను నేను. ఎక్కడో నేలలో కూర్చోవలసిన దానిని విఐపి సీటులో కూర్చున్నాను. కానీ ఏదో అసంతృప్తిగా ఉంది. ఇలా నేను కూర్చొని ఉండగా ఆ 3 చూడాలి, ఎలాగైనా వాళ్ళ కంట పడాలి. ఇలా కూర్చొని ఉండగా అదే తపన నాలో. ఇంకా సినిమా ప్రారంభం అవుతుంది, లైట్లు ఆర్పేస్తారు, వాళ్ళ దృష్టిలో పడటం ఎలా? ఒక్క సెకను గడుస్తుంటే ఏదో విలువైనది పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ క్లాస్ ప్రేక్షకులని చూపులతో జల్లెడ పట్టారు. వారు కనిపించలేదు. లైట్లు ఆరిపోయాయి. సినిమా ప్రారంభమైంది. సినిమా మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ధ్యాసంతా ఆ 3పైనే. సీట్లో అసౌకర్యంగా కదులుతూ అప్పుడప్పుడు లేచి నిలబడి ఆ మసక వెలుగులోనే వాళ్ళని వెతుకుతున్నాను. మంజు మాత్రం పూర్తిగా సినిమాలో నిమగ్నమై పోయింది. నేను లేచి నిలబడినప్పుడల్లా నా వైపు మందలింపుగా చూస్తుంది. అయినా నా ప్రయత్నం నేను కొనసాగిస్తూనే ఉన్నాను. ఇంటర్వెల్ ఇచ్చారు. లైట్లు వెలిగాయి. తినుబండారాలు తెచ్చుకోవడానికి బయటకు వెళ్తున్నారు ప్రేక్షకులు. మేం మాత్రం సీట్లకు అతుక్కునే కూర్చున్నాం. ఆలీ మా దగ్గరికి
కూల్ డ్రింకులు పంపించాడు. మంజు సంగతేమో కానీ నేనైతే వీఐపీ లాగానే ఫీల్ అయిపోతున్నాను. చుట్టూ ఉన్న వాళ్ళే వైపు ఒకసారి గర్వంగా చూశాను. అప్పుడు కనిపించారు వీళ్ళు ముగ్గురు బయటికెళ్ళి వస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే వాళ్ళు నేల టిక్కెట్టు తీసుకున్నారు. వాళ్ళు ఫస్ట్ క్లాస్లో కూర్చొని మమ్మల్ని నేల టిక్కెట్టులో చూసి వెక్కిరిస్తారనుకున్న నా అంచనా తలక్రిందులైంది. మళ్ళీ వాళ్ళ గురించిన ఆలోచనలు ముసరడం ప్రారంభించాయి. బోలెడు డబ్బుంది వాళ్ళకి. నేల టిక్కెట్టు తీసుకోవడం ఏమిటి? వాళ్ళు నాలా సిగ్గుపడుతున్నట్టు లేదు. నవ్వుతూ కేరుతూ తమ సీట్లలోకి వెళ్తున్నారు. ధనవంతుల బిడ్డలు కదా, ఎవరైనా చూస్తారనే బెదురులేంటేముంది. ఈ అవకాశం జార విడుచుకోకూడదు. ఎలాగైనా వారి కంట పడాలి నేను. ఇంతకన్నా మంచి అవకాశం లభించదు. సీట్లో నుంచి లేచి నిలబడ్డాను. చేతిలోని డ్రింక్ బాటిల్తోనే నడిచి వెళ్ళి విఐపి లాంజ్ గోడ దగ్గర నిలబడ్డాను. వాళ్ళు కాస్త దూరంగా స్పష్టంగా కనిపిస్తున్నారు. మంజు అని కేక వేశాను గట్టిగా, కావాలని. నా కేక వాళ్లకు వినిపించాలి. వాళ్ళు నా గొంతు పోల్చుకొని నా వైపు తిరిగి చూడాలి. ఇది నా ఆశ. నా ప్రవర్తన మంజుకి కాస్త ఆశ్చర్యం కలిగినట్టుంది. అదోలా చూసింది నా వైపు. నా కేక వాళ్ళకి వినిపించినట్టు లేదు. లైట్లు తీసేశారు. సినిమా ప్రారంభమైంది. నిరాశగా నా సీట్లో కూలబడ్డాను. సినిమానైతే చూస్తున్నాను కానీ ఆలోచన వాళ్ళ మీదనే ఉన్నాయి. సినిమా అయిపోగానే వాళ్ళకంట పడాలి. విఐపి లాంజ్లో కూర్చొని చూశామని చెప్పాలి వాళ్ళకి. ఇలా జరగాలంటే సినిమా చివరి క్షణాల్లో సీట్లో నుంచి లేచి క్రిందకు వచ్చేయాలి. సినిమా విడిచిపెట్టే వరకు సీట్లలో కూర్చుంటే వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోతారు. సినిమా అయిపోయింది. గబగబా మంజుని లాక్కొచ్చాను. ఎందుకే తొందర, తాపీగా వెళ్దాం అంది మంజు అసహనంగా. నేను వినిపించుకోలేదు. అంతలో ఆలీ కలిశాడు. సినిమా ఎలా ఉంది అన్నాడు. మంజు ఏదో జవాబు చెప్పింది. నేను ఏదో ముక్తసరిగా సమాధానం చెప్పి బయటపడ్డాను. వాళ్ళు దూరమైపోతారని నా కంగారు. హాలు బయటకు వచ్చాం. వాళ్ళెక్కడున్నారో చూడవే మంజు అన్నాను. దూరంగా రోడ్డు క్రాస్ చేసి వెళ్తున్నారు. హడావిడిగా మంజు చేయి పట్టుకొని దాన్ని లాక్కుంటూ నేను రోడ్డు క్రాస్ చేశాను. ఓ మలుపు తిరిగే వరకు పరిగెత్తినంత పని చేశాం. ఎందుకే అలా పరిగెత్తడం? వాళ్ళనెందుకే కలవడం? ఇప్పటిదాకా కనబడకూడదన్నావు, ఇప్పుడేమో కలవాలంటావు. ఎందుకే? విసుగ్గా అడుగుతోంది మంజు. నేల టిక్కెట్టులో కూర్చుంటే వెక్కిరిస్తారేమో అని చెప్పాను కానీ ఇప్పుడు దానికే ఏమని చెప్పాలో అర్థమవడం లేదు. చెప్పినా దానికి అర్థమవుతుందని నాకు అనిపించడం లేదు. అదో అయోమయపు పక్షి. పరిగెత్తడం ఆపి నడవడం మొదలెట్టాం. వాళ్ళు కనుమరుగవుతున్నారు. చివరి వరకు ఆయాసపడుతూ నేను, నా వెనకాల మంజు గబగబా నడుస్తున్నాం. కానీ వాళ్ళని చేరుకోలేకపోయాం. వాళ్ళిల్లు మా ఇంటికంటే ముందే ఉండడం వలన వాళ్లను చివరి వరకు చేసినా పట్టుకోలేకపోయాం. సినిమా చూసిన ఉత్సాహం అంతా చచ్చిపోయింది. నేను విఐపి లాంజ్లో చూసిన విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళు కుళ్ళుకునేలా చేయలేకపోయినందుకు చాలా చాలా బాధగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసిన సినిమా తృప్తి లేకుండా అయిపోయింది. అసలు సినిమా ఫాలో అవ్వనే లేదు. మళ్ళీ ఆ సినిమాకి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోరు. మామూలుగా అయితే కొన్ని రోజులు అదే సినిమా కబుర్లతో కాలక్షేపం చేసేదానిని. ఇప్పుడు అలా సరదాగా అనిపించడం లేదు. నా వింత ప్రవర్తనకి విసుక్కుంటూ మంజు వాళ్ళింటికి వెళ్ళిపోయింది. నిరాశగా వాడిపోయిన ముఖంతో ఇల్లు చేరాను. నా వాలకం చూసి అమ్మకి అనుమానం కలిగినట్టుంది. సినిమా బాగలేదా ఏమిటి, ముఖం వేలాడేసుకొని వచ్చావు అంది నన్ను చూడగానే. నాకు నచ్చలేదు అని అబద్ధం చెప్పాను టకీమని. తను ఇచ్చిన రూపాయి తిరిగి ఇచ్చేశాను. ఎందుకు నచ్చలేదు? డబ్బులు ఇచ్చేస్తున్నావు, సినిమా ఎలా చూశావు మరి అంటూ అయోమయంగా అడిగింది అమ్మ. ఫ్రీగా చూసిన వైనం చెప్పాను. మంచి సినిమా అంటూ తహతహలాడావు, ఇప్పుడు అసలు బాగాలేదంటూ ఉన్నావు. ఏం జరిగింది ఏమిటి అంది అనుమానంగా. అంతా బాగానే ఉంది, ఎండింగే అనుకున్నట్టు లేదు అంటూ నాలో నేను గొనుక్కున్నాను. 12 ఏళ్ళు లేవు, ఎండింగులు బాగా లేవంటూ ఆనందం అనడం ఏమిటో ఈ కాలం పిల్లలు అంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది అమ్మ. అవును, నేను ఊహించినట్టు ఎండింగ్ జరగలేదు అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాను ఉసూరుమంటూ. ఆ రాత్రి నిద్ర పట్టలేదు నాకు.
ఆ ముగ్గురు నా కళ్ళల్లో మెదులుతూ వెక్కిరిస్తున్నట్టే ఉన్నారు. ఇల్లు సమీపించడంలో వాస్తవంలోకి వచ్చాను. ఇంటి ముందు కారాగి ఉంది. మా కారు గేటులోకి ప్రవేశించగానే కారు దిగి ఒక పాప, మరొకతను, ఆ పాప నాన్నగారు కాబోల్లోనికి ప్రవేశించారు. స్కూల్ ఫంక్షన్ కనే బయలుదేరాం. కారు మధ్యలో చెడిపోయింది. మేం వెళ్ళేసరికి ఫంక్షన్ అయిపోయింది. అతను కారు దిగి వచ్చి మా ఆయనతో అంటూ ఉండగా, మా పాప వయసులో ఉన్న పాపే కారు డోరు తెరుచుకొని వచ్చి మా పాపని కౌగిలించుకుంది హాయ్ అంటూ. మా పాప కూడా సంబరపడిపోతూ, అమ్మా మా క్లాస్మేట్ శిరీష అని పరిచయం చేసింది నాకు. సారీ ఫంక్షన్కి రాలేకపోయాను. నాన్నగారిని బలవంతంగా తీసుకొని బయలుదేరాను ఫంక్షన్కి. నువ్వు ప్రైజులు అందుకోవడం చూడాలని కానీ కుదరలేదు. అందుకే సరాసరి ఇక్కడికి వచ్చాను నీకు కంగ్రాట్స్ చెప్దామని. ఇదిగో నా తరపున గిఫ్ట్ అంటూ చిన్న ప్యాకెట్ అందించింది. నేను వాళ్ళని లోనికి ఆహ్వానించాను. మరోసారి వస్తామండి, ఆలస్యమైపోయింది అన్నాడు అతను మర్యాదగా. మళ్ళీ వస్తామా ఆంటీ అంది శిరీష మా పాప చేతిని ఆప్యాయంగా నొక్కుతూ. పాప ముఖం వెలిగిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయారు. శిరీషను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా అంది పాప. కక్షలు కార్పణ్యాలు లేత మనసులలో తాత్కాలికమే. ఆ రోజు ఆ ముగ్గురిని నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నానేమో అనుకున్నాను పాప ముంగుర్లు సవరిస్తూ. కథ సమాప్తం. మరొక మంచి కథతో